రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడుతున్నారో వారికి తెలియదు, వేరే మాట. స్పష్టంగా ఆయనకు ఉన్నది భారతదేశం ప్రజల్లో ఒక భయాందోళన పెట్టాలి, భయభ్రాంతులు చేయాలి. ఈ వాంట్స్ టు క్రియేట్ ఎ ఫియర్ సైకోసిస్ అమంగ్ ది పీపుల్. ఇరాన్ యుఎస్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధంలో ఎక్కడ కూడా భారతదేశంలో చమురు కొరత ఉండదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మన దగ్గర నిలువలు ఉన్నాయి, మనకు ఇంపోర్ట్స్ కూడా బ్రహ్మాండంగా మనకు కూడా జరుగుతుంది. 2014 ముందు భారతదేశము కేవలం 16 దేశాల నుంచి క్రూడ్ ఆయిల్ మనం తీసుకొచ్చేది. కానీ నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత 47 దేశాల నుంచి మనం చమురు కొంటున్నాం. దాంట్లో రష్యా కూడా ఒక భాగం. కాబట్టి ఈ యుద్ధం ఏదైతే ఉన్నదో, ఈ యుద్ధము ఎటువంటి పరిస్థితుల్లో కూడా భారతదేశము చమురు సప్లై మీద గానీ, క్రూడ్ ఆయిల్ సప్లై మీద గానీ, క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ మీద గానీ ఇంపాక్ట్ రాదు. కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తా ఉంది. మీరు గ్యాస్ నింపుకోండి, పెట్రోల్ నింపుకోండి, మీ కార్లు నింపుకోండి, ఇదంతా కూడా అబద్ధం. ఎక్కడ కూడా చమురు కొరత రాదు. ఈ కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాను. 2012లో ఇరాన్ సప్లై మన మీద ఆపింది. ఎందుకు ఆపింది? దీనికి కారణం ఏంటంటే యూపీఏ ప్రభుత్వము 2005లోనే ఐఏఈఏలో ఇరాన్ సంబంధించినటువంటి ఒక వ్యతిరేకంగా భారతదేశం ఓటేసింది. భారతదేశం ఓటేసినందుకు ఇరాన్ భారతదేశానికి క్రూడ్ ఆయిల్ సప్లై బంద్ చేసింది. ఈ పాపం అంతా కూడా కాంగ్రెస్ పార్టీది. యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్, ప్రణబ్ ముఖర్జీ, ఎస్ఎం కృష్ణ, సోనియా గాంధీ వీళ్ళందరూ కూడా కలిసి భారతదేశం ఒక ఓటు ఇరాన్ కు వ్యతిరేకంగా ఓటేసింది. ఈ రోజు వీళ్ళు ఇరాన్ కు ఫేవర్ గా మాట్లాడుతున్నారు. వీళ్ళు ఇరాన్ కు వ్యతిరేకంగా ఓటేశారు. ఇది దాని రికార్డ్. మళ్ళీ భారతదేశంలో చమురు ఆ రోజు కొరత అయింది. మన అందరికీ తెలుసు. 2005లో ఇరాన్ మనకు భారతదేశానికి ఆయిల్ సప్లై బంద్ చేసిన తర్వాత ఆయిల్ ప్రైస్ మనకు పెరిగింది, చేశాం. ఈ రోజు భారతదేశంలో మొత్తం దేశంలో 9 రూపాయలు పెరిగితే మన దేశంలో కేవలం 1 రూపాయి మాత్రం పెరిగింది. ఇది వాస్తవము. ఎందుకు పెరుగుతున్నట్లా? భారతదేశం నరేంద్ర మోదీ గారి స్ట్రాటజీ.